సువార్త అనేది యేసు ప్రభు ఎందుకు నిమిత్తము చెప్పాడంటే, శరీరం అనేది ఒక బంధకం, అవునా కదా? ఇంకొకసారి ఇదే శరీరానుసారమైన జీవితం మీకు ఇస్తానని తీసుకుంటారా ఎవరన్నా? ఇంకొకసారి God is ready to give. Are you going to accept it? No. ఎందుకంటే సంథింగ్ పెయిన్, ఆ పెయిన్ చెప్పలేం, బయటికి కనపడదు. పెయిన్ అనేది ఎవరికి కనపడదు, కానీ లోన ఉంటుంది. మరి ఆ పెయిన్ నుంచి బయటికి రావడం కోసమే శరీరం అనే ఒక బాండేజ్. శరీరం అంటే ఏంటి? ఒక బంధకము. ఆ బంధకములో నుంచి మీరు బయటికి రండి అని దేవుని యొక్క సువార్తను యేసు ప్రభు ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? నా తండ్రి రాజ్యంలోకి మీరు ప్రవేశించండి అన్నాడు. ఎలా ప్రవేశించాలి ఆయన యొక్క తండ్రి యొక్క రాజ్యంలో అని అంటే, ఈ శరీరముతో అయితే ఆ తండ్రి రాజ్యంలోకి మనము వెళ్ళలేము, ఎంటర్ కూడా కావలేము. ఎందుకనంటే దేవుని యొక్క రాజ్యము ఆత్మతో ఉన్నది, ఎటర్నిటీగా ఉన్నది, అంటే ఆత్మానుసారమైన యొక్క రాజ్యంగా ఉన్నది. ఆ రాజ్యంలో నువ్వు శరీరంగా ఎంటర్ కాలేవు కాబట్టి అందుకని ఆయన చెప్పినట్టు మీరు తిరిగి జన్మించండి అన్నాడు. ఎలా జన్మించాలి? మనము ఆల్రెడీ పుట్టి ఉన్నాం, మనము మళ్ళీ మన తల్లి గర్భంలోంచి పుట్టలేం కదా. సో బాప్తిసం అనే ఒక సాదృశ్యము ద్వారా నీవు నీ మనసులో తిరిగి జన్మించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే శరీరానుసారముగా తిరిగి జన్మించింది అనుకుంటారు. కానీ శరీరానుసారంగా తిరిగి జన్మించినప్పటికీ కూడా మన జీవితంలో ఏదో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకని నీ ఆత్మలో ముందు తిరిగి జన్మించాలి. అదే పరిశుద్ధాత్ముడి ద్వారా తిరిగి జన్మించడం. మనకి ఎన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి చెప్పగలరా? రెండు రకాల బాప్తిసాలు. ఒకటి శరీరానుసారమైన బాప్తిసము, రెండవది నీ ఆత్మలో తిరిగి జన్మించడం. వీటికన్నా గొప్పది ఏంటంటే శరీరానుసారమైన బాప్తిసం నువ్వు తీసుకున్నప్పటికీ కూడా నువ్వు ఇంకా లోకంలోనే జీవిస్తావు. అది నువ్వు ఆత్మలో తిరిగి జన్మిస్తే అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది కాబట్టి నీ శక్తి నీ మీద పనిచేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం చాలా గొప్పది. సో నా యొక్క తండ్రి రాజ్యంలోకి మీరు ఎంటర్ అవ్వాలంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు తిరిగి జన్మించండి అన్నాడు. ఎలా జన్మించాలి? ఆత్మతో మనం తిరిగి జన్మించాలి. ఎప్పుడైతే ఈ పెయిన్ఫుల్ లైఫ్ ఏదైతే శరీరము ఉందో ఆ శరీరమును దాటి నువ్వు తిరిగి నూతనముగా క్రీస్తు ద్వారా జన్మించిన తర్వాత నువ్వు ఆయన యొక్క రాజ్యంలోకి ఎంటర్ అయిపోతావు. చాలా మంది ఎటర్నిటీ అనుకుంటే చనిపోయిన తర్వాత అనుకుంటారు. కాదు, నేనే నీ ఇంటికి రక్షణ అన్నాడు. ఏమన్నాడు? నేడే ఎలా వస్తుంది? మనం అందరం చనిపోయిన తర్వాత జీవితం గురించి కదా మనం మాట్లాడుతాం అనుకుంటాం. కాదు, ప్రభు ఏమన్నాడంటే ఈ రోజే, ఈ నిమిషమే, ఇప్పుడే నీకు రక్షణ అన్నాడు. ఎప్పుడైతే నీవు సల్వేషన్ అనే ఒక సువార్త ద్వారా రక్షణ పొందుకున్నావో ఈ రోజు నీ శరీరం అనే పెయిన్ నుంచి నువ్వు విడుదలైపో. నా రాజ్యంలో నా ఆత్మగా నువ్వు ప్రవేశిస్తే నా ఆత్మ ఎలా ఉందంటే ఆయన యొక్క రాజ్యం ఎలా ఉంది? రాజ్యము నీతితో ఉన్నది, సమాధానంతో ఉన్నది, ఆనందంతో ఉన్నది, దేవుని యొక్క శక్తితో ఉన్నది.